ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదనే దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, మనము ఈ లోకంలో బ్రతుకుతుంది దేని కొరకంటే మన విశ్వాసము, మనము దేవుని యందు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ దేనికంటే మనము దేవునిలో మనము పొందబోయేటువంటి ఆ మహిమలో మనము పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ యొక్క కిరీటమును పొందుకోవడానికి మనం ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనము ఆ కిరీటాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో కొన్ని వాటిని మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పెంటగా ఎంచుకొని మనము దేవుని కొరకు మనకు అనుగ్రహించబడేటువంటి ఆ జీవ కిరీటమును పొందుకోవడానికి, దేవుడు మనకు దాచి ఉంచినటువంటి కిరీటాన్ని పొందుకోవడానికి మనము దేవుని సన్నిధిలో మనము భయముతోను భక్తితోను బ్రతుకుతూ ఉన్నాం. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయమందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మనము ఏం చేస్తున్నామంట, పొందుటకు మితముగా ఉన్నామని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, పరుగు పందెంలో చూడండి, పరుగు పందెంలో పోరాడు వారు అనేక మంది పరుగులెడతా ఉంటారు. ఆ పందెంలో అనేక మంది పాల్గొంటారు, కానీ ఆ పందెంలో పరిగెట్టే వారందరూ కూడా బహుమానం పొందలేరు. ఎందుకంటే ఒక్కడికే విజేత అవుతాడు కాబట్టి ఎవరైతే ముందుగా పరిగెడతారో వారికే ఆ యొక్క బహుమానం అనేటువంటిది వారు స్వతంత్రించుకుంటారు, వారు పొందుకుంటారు, వారు కలుగుతూ ఉంటుంది. దేవుని పిల్లలారా, దేవుని యొక్క విశ్వాసంలో మనము వెళ్తున్నప్పుడు, మన పరుగు పందెంలో, మన జీవిత యాత్రలో మనము వెళ్తున్నటువంటి మార్గంలో అనేకమైనటువంటి శోధనలు మనకు వస్తూ ఉంటాయి. పరుగు పందెంలో అనేక మంది పరిగెడతారు, కానీ వారి ఆయాసము చేత వారు మధ్యలో ఆగిపోవచ్చు, లేదంటే కనుక వారు అంతగా పరుగులెట్టకపోవచ్చు. కానీ ఒక్కడు మాత్రమే తెలివిగా పరిగెడతాడు, ఒక్కడు మాత్రమే తెలివిగా దాన్ని సాధించగలిగినటువంటి ఆ యొక్క టెక్నిక్ అనేటువంటిది ఆ ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే వాడు ఆ బహుమానం పొందడానికి నిత్యము కూడా సాధన చేస్తాడో, నిత్యము కూడా ఆ బహుమానం పొందడానికి అతడు పరుగులో పాల్గొంటూ ఉంటాడు. దినదినము కూడా, రోజు కూడా పరుగు పందెంలో అతడు ఇంటి దగ్గర లేదంటే తన ఉన్నటువంటి ఆ స్థలంలో అతడు దినదినము కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు అతడు ఆ పందెపు రంగంలో ఆఖరిలో ఆ పందెపు రంగంలో పోటీలో అతడు గెలిచి ఆ బహుమానాన్ని పొందుకుంటాడు. అలాగే మనము కూడా మన యొక్క పరుగు పందెంలో మనము ఎలా ఉండాలంటే బహుమానం పొందటానికే మనము పరిగెత్తాలి. దేవుని పిల్లలారా, మనము పరిగెడుతున్నప్పుడు, మన విశ్వాస యాత్రలో వెళ్తున్నప్పుడు, మన త్రోవలో వెళ్తున్నప్పుడు, మనము గురి వద్దకు పరిగెడుతున్నప్పుడు మనకు అనేకమైన వాటివి లోకములు ఉన్నవి మనకు ఎదురవుతూ ఉంటాయి, అనేకమైనటువంటి ఎదురవుతాయి. కానీ వాటి వైపు మనం వెళ్ళకూడదు. ఏంటంటే ధనాపేక్ష అని, మద్యపానమని, జూదమని, చెడు వ్యసనమని, వ్యభిచారమని అనేటువంటివి, అంతేకాదు పాడు లోకంలో అనేకమైనటువంటి ఆశలు శత్రువగు సాతాను దేవుని పిల్లలకు చూపిస్తూ ఉంటాడు. వాటిలో మనము ఎప్పుడైనా సరే వాటి వెనకాల పరిగెట్టుకెళ్ళమా మనము కిరీటమును పొందుకోలేము. మనకు దాచి ఉంచినటువంటి ఆ కిరీటాన్ని, దేవుడు మనకు దాచి ఉంచిన బహుమానాన్ని మనం పొందుకోలేం. దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము దేవుని వైపు చూచి పరిగెడుతున్నప్పుడు అనేకమైన వాటివి మనకు శత్రువగు సాతాను లోకంలో ఉన్న వాటిని మనకు చూపిస్తూ ఉంటాడు, కానీ వాటి వైపు మనం వెళ్ళకూడదు. ఎప్పుడైతే మనం వాటి వైపు పరిగెట్టామో అవి మనల్ని లోకంలోనికి పడేస్తాయి, బహుమానము పొందుకోనివ్వకుండా చేస్తాయి. వారైతే ఈ లోకంలో క్షయమగు
కిరీటమును పొందుకోవడానికి పరిగెడుతున్నారు. కానీ మనమైతే అక్షయమగు కిరీటమునంటే మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఇక్కడ మరణించి పరలోక రాజ్యములోనికి దేవునితో వెళ్ళినప్పుడు, మనము యుగయుగాలు ఆ రాజ్యములో ఉండేటప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే ఆ అక్షయమగు కిరీటమును పొందుకోవాలంటే మనము కూడా ఈ లోకంలో పరుగు పందెంలో ఎలాగైతే బహుమానము కొరకు పరిగెడతాడో అలాగూ మనము కూడా బహుమానం కొరకు పరిగెట్టే వారిగా ఉండాలి. అప్పుడే మనకు అనుగ్రహించినటువంటి ఆ కిరీటమును, మనకు దాచి ఉంచిన ఆ బహుమానం మనం పొందుకోగలుగుతాం. దేవుని పిల్లలారా, పరుగు పందెములు అనేక మంది పరుగులెట్టినా కానీ కొందరు మాత్రమే, అనేక మంది 10 మందిలో 9 మంది వారు వెనక్కి వెళ్ళిపోతారు, కానీ ఒక్కడు మాత్రమే బహుమానం పొందుకుంటారు. అందులో కూడా కొంతమంది ధనాపేక్ష, డబ్బులు ఇస్తాను అంటే డ్రాప్ అయిపోయేవాడు ఉంటాడు, లేదంటే నీకు పదవి ఇస్తానంటే డ్రాప్ అయిపోయేవాడు ఉంటాడు. ఆ పరుగు పందెంలో కూడా ఏదో ఒక ఆశ చూపించి వారిని లోపరుచుకుంటూ ఉంటారు. ఈ లోకస్తులు వారు చేసేటువంటి పని అది. కానీ శత్రువగు సాతాను కూడా మనకు దాచి ఉంచినటువంటి ఆ బహుమానం పొందుకొనకుండా ఈ లోకములో పదవులని చెప్పి, పేరు అని చెప్పి, ఉద్యోగం అని చెప్పి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. అయినా సరే దేవుని కొరకు నువ్వు నిలబడాలి, దేవుని కొరకు నువ్వు పరిగెట్టాలి. దేవుని కొరకు పరుగు పందెములో ఓపికతో పరిగెట్టినప్పుడే, దేవుని వైపు చూచి పరిగెట్టినప్పుడే నీవు గొప్ప బహుమానం పొందుకుంటావు. దేవుని పిల్లలు చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన బండి మీద తినంగా స్ట్రైట్గా వెళ్తేనే మన గమ్యస్థానాన్ని చేరుకోగలం. అటు ఇటు చూసామా, వెనక్కు తరిగి చూసామా, వెనకాల వచ్చి ఎదురున్నటువంటి వాడు వచ్చి మనం గుద్దేస్తాడు. అలాగే మనము వెళ్తున్నప్పుడు మన జీవితంలో కూడా మనము గెలుపు పొందటానికే మనము పరిగెట్టాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే మాటలు వింటున్నారో దేవుని పిల్లలారా, మనము కూడా అక్షయమగు కిరీటమును, దేవుడు మనకు దాచి ఉంచినటువంటి ఆ కిరీటాన్ని పొందుకోవడానికి మనం గురు యొద్దకు పరిగెట్టాలి. లోకంలో శత్రువుకి సాతాను అనేకమైన వాటిని మనకు ముందు తీసుకొచ్చి వాడు పడేస్తూ ఉంటాడు. వాటికి మనము లోబడకూడదు. మనము వాటికి వైపు తిరిగామా, మనము దేవుడిచ్చేటువంటి ఆ కిరీటమును మనం పొందుకోలేం, దేవుడిచ్చే బహుమానము మనం పొందుకోలేం. దేవుని వైపు చూచి ముందుకు సాగిపోదాం. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, ఇదిగో ప్రభువా, పరుగు పందెంలో ప్రభువా నాయన బహుమానం పరిగెడతారు, కానీ ప్రభు ఒక్కడే మాత్రము ఆ బహుమానాన్ని పొందుకుంటాడు. అవును ప్రభువా, మేము పరుగు పందెంలో ప్రభువా నాయన నీవిచ్చే బహుమానం పొందుకోవడానికి ప్రభువా ఈ లోకంలో శత్రువుకు సాతాను ప్రభు అనేకమైన ఎరలు ప్రభువా మా ముందు వేసి ప్రభువా మమ్మలను ప్రభువా నాయన గురి వద్దకు పరిగెట్టకుండా చేస్తే ప్రభువా నాయన చేస్తూ ఉన్నాడు ప్రభువా. వాటన్నిటిని విడిపించి ప్రభువా మరలా నీ సన్నిధిలోనికి ప్రభువా నీ వైపు చూచి పరిగెట్టే కృప దయచేయండి నాయన. ఈ ఉదయ కాలశంలో ప్రభువా ఎంతమంది అయితే కార్యక్రమం చూస్తున్నారు, బిడ్డలందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందని బిడ్డల జీవితాలు గొప్ప కార్యించండి. ఈ దినమంతా నీ సన్నిధి కాపుతలు ఉంచండి ప్రభావ. వారి ప్రయాణాలు ప్రభావ నాయన మందిరాలకు వెళ్ళినప్పుడు నీ సన్నిధి ఉంచండి ప్రభావ. నేను ఇది ఆస్తులు బలపరిచి వాడుకుని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందని రెడేస్తున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.